సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒకటి కనిపెట్టే బిజీలు ఉంటారు. ఆలోచనల పడి గడ్డాలు మీసాలు తీసుడు కూడా మర్చిపోతారు. ఎప్పుడు చూసినా ప్రయోగశాలలో కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏం కనిపెట్టాలి, కొత్తగా ఏం తయారు చేయాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. కానీ శాస్త్రవేత్తలను మించిన శాస్త్రవేత్తలు మన నడుమనే ఉంటారు. వాళ్ళు కనిపెట్టినవి చూస్తే సైంటిస్టులే పరిశాన్ కావాలి. గీ అన్న కూడా గసంటి మనిషే. అట్టి పండుకు టేపేసిండ్రు, ఇరిగిపోతే అతుకు పెట్టిండ్రేమో. జల్ది జల్ది ఇప్పన్నా. తొక్కదీసి లోపల పండుగ కూడా టేపేసినట్టుండ్రు కదా. అరే పండు కాదు, లోపటేదో కాగితం లెక్కుంది. అబ్బర కొండో నోట్ల కట్ట సుట్ట సుట్టి అట్టి పండ్లు ఇరికిచ్చిండ్రు. మన కేరళ రాష్ట్ర పొల్ల తెలివేది దొంగతనంగా దుబాయ్కి పైకం పట్టుకపోతందుకు గీ ఉపాయం చేసిండ్రు. 1000-2000 అనుకునేరు. 45 లక్షల దుబాయ్ నోట్లు మంచిగా అట్టి పండ్ల నడిమిట్ల తీసేసి పైకం జమాయించి పెట్టిండ్రు తెలివిమంతులు. విమానం డిపోలో చెకింగ్ చేస్తుంటే పండ్ల మీద టేపు కనబడ్డదట పోలీసులకు. ఏంటిదని ఇప్పి చూస్తే లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఇప్పటికి ఎన్ని నోట్లు పెట్టిన డజన్లు పట్టుకపోయినరోపో. పండ్లను తింటారనే తెలుసు, ఇట్లా కూడా వాడుకోవచ్చని చూపించిన గా అన్నకు దండేసి దండం పెట్టాల్సిందే. కాని అట్టి పండ్లనే గింత పైకం తీసుకుపోతే ఇక పుచ్చ పండ్ల ఎంత తీసుకోవాలి? అయ్యా పోలీస్ సార్లు, గాలి మోటార్ల డిపోల కాడ పండ్లు కూరగాయల మీద కూడా ఓ నజరేయండ్రి సార్లు.